రేణు ప్లీజ్ మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ బయోటెక్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు పృథ్వీ. నేను హెల్త్ అండ్ వెల్త్ ఇండస్ట్రీలోనే ఉన్నాను ఎప్పటి నుంచో. సో అందరికీ తక్కువ అమౌంట్ తోనే బాగోవాలి, ఎక్కువగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తోనే నేను వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఇంతకుముందు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండే, అవి చాలా బెటర్ అయ్యాను. ఆ తర్వాత మా మమ్మీకి కూడా నేను ఈ ప్రోడక్ట్ వాడడం జరిగింది. మా మమ్మీ ఏంటంటే మా తాతయ్య, మా అత్త, మా నాయనమ్మ ఈ ముగ్గురు ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి వర్క్ చేయడం వల్ల టైంకి ఫుడ్ తినక లోపల అల్సర్స్ ఫామ్ అయిపోయి, అల్సర్స్ కాస్త కొంచెం బాగా ఎక్కువైపోయి క్రానిక్ అయిపోయి ఐబిడి లాగా, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లాగా అయిపోయి ఒక 7 ఇంచెస్ పేగుని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశారు ఒక పెద్ద ఫేమస్ హాస్పిటల్లో. సో ఆ తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇది క్రానిక్ అమ్మా డిసీజ్, ఇయర్లీ ఒకసారి దీనికి సిజేరియన్ అవుతూనే ఉంటుంది. సో ఇలా ఇయర్లీ ఇలా ప్రాబ్లం అవుతుంది, రిస్క్ అవుతుంది అని చెప్పారు. బట్ మన ప్రోడక్ట్ వాడుతున్నప్పటి నుంచి చాలా బెటర్గా ఉంటున్నారు. ఈ డైజెషన్ సిస్టమ్, గట్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఏ ఫుడ్ తిన్నా, ఏది తిన్నా కూడా మంచిగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఒకసారి సిజేరియన్ అయింది, ఇంకా ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా దేవుడి దయ వల్ల మన డాక్టర్ సాగర్ జోషి ఆ ప్రోడక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయడము, ఆ ప్రోడక్ట్ నేను వాడడము ద్వారా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా సిజేరియన్కి వెళ్ళలేదు. అంటే ఒకసారి కొంచెం అడ్మిట్ అయ్యి మళ్ళీ వచ్చేసాము ఒక 3-4 డేస్ తర్వాత. ఇదేదో ప్రోడక్ట్ బాగుంది, సో ఇది ప్రతి పేదవాడికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో, అంటే హై ఫ్యామిలీ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళకి కావాల్సిన సిజేరియన్స్ కానీ తర్వాత ట్రీట్మెంట్ కానీ చేసుకుంటారు. బట్ పూర్ పీపుల్స్కి ఇది ఒక ప్రోడక్ట్ ఇచ్చేస్తే 25 సంవత్సరాల వరకు మన ప్రోడక్ట్ని వాడుకోవచ్చు అని మన సిఎండి సార్ చెప్తున్నారు. సో 25 సంవత్సరాలు కాకపోయినా కనీసం ఒక 10-15-20 సంవత్సరాలు వాడినా కూడా వాళ్ళు ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. హాస్పిటలైజ్ అంటే అది ఎగ్నిస్ట్ అని కాదు, బట్ మన ప్రోడక్ట్ ఏంటంటే సపోర్ట్ ఇస్తుంది. అంటే మనం తీసుకునే 10 రూపాయల మెడిసిన్ నుంచి మనం తీసుకునే 1,00,000 రూపాయల మెడిసిన్ వరకు అది మన బాడీలో పారాలి, పని చేయాలి, వర్క్ అవ్వాలి అంటే దీని యొక్క సపోర్ట్ అనేది 100% ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిందే ఇది ప్రోడక్ట్. ఇంకొకటి మొబైల్ ఫోన్ రేడియేషన్ నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే మొబైల్ ఫోన్ రేడియేషన్ ఎక్కువ వాడుతున్నాము. 1G 2G ఉన్నప్పుడు రోబో మూవీలో చూపించినట్లుగా చిన్న చిన్న పక్షులు చనిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు 4G 5G నడుస్తుంది. సో దానివల్ల కూడా మన బాడీకి కొన్ని వేల తరంగాలు వచ్చి ఢీకొంటా ఉంటాయి. తట్టుకొని నిలబడే బాడీ నిలబడుతుంది, తట్టుకోలేని బాడీ పడిపోతుంది. మనం చాలా స్టేటస్ చూస్తూ ఉంటాం వాట్సాప్లో, ఆర్ఐపి అని చెప్పి, వాట్ హ్యాపెన్ అని చెప్పేసి పెడతా ఉంటే వాళ్ళు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక రీజన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రకాల మెడిసిన్స్, బ్లడ్ పలచబడడానికి కొన్ని రకాల మెడిసిన్స్ బయట వాడుతూ ఉంటారు. సో వాడినన్ని రోజులు హెల్దీగా కొంచెం అంటే సర్క్యులేషన్ అవుతుంది. ఆ మెడిసిన్స్ ఆపేస్తే ఆ మెడిసిన్స్ వాడినప్పుడు ఎంత అయితే పలచబడుతుందో దానికి ఎగ్నెస్ట్గా బ్లడ్ అనేది చిక్కబడిపోతుంది. సో బ్లడ్ చిక్కబడడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అనేది హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకరికి మా ఫ్రెండ్ లేరు, చనిపోయారు. అతను లాస్ట్ టైం చెప్పాను. సో అది వేరే. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. తనకి కూడా ఇలా ఇతని పేరు సురేష్. ఒకసారి తనకు వచ్చిన రిజల్ట్ తనకు మాట్లాడిద్దామని జూమ్ మీటింగ్ ఎట్లా అటెండ్ అవ్వాలి ఏంటిదని తెలియదు ఎట్లా అంటే నేనే వచ్చి జూమ్ అటెండ్ చేసి ఒకసారి మాట్లాడిద్దామని ఇక్కడికి రావడం జరిగింది సార్. ఒకసారి మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను డైలీ వాట్సాప్. హలో చెప్పండి. మీరు చిన్నప్పుడు ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఏంటి, ఒక పక్కన వెలుతురు, ఇంకో పక్కన మన కళ్ళు. నేను 5 నుంచి 10 దాకా వాట్సాప్ డైలీ చేస్తూ ఉంటాను. అది నాకు కొంచెము అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఈ మధ్య ఏమైందంటే కొంచెము వచ్చింది నాకు. సపోర్ట్ చేసి దానివల్ల కొంచెం నెలలు ప్రాబ్లం వచ్చినాము. దానివల్ల బెల్ట్ స్పాల్స్ రావడంతో ఈ కన్ను ఇట్లా వెళ్ళిపోవడం, మూతి వలస అయిపోవడం అనేది అయింది. అది ఒక
ఆయుర్వేదిక్ కొన్ని మందులు వాడిన కొంచెం లైట్ గా ఇదైంది. తర్వాత నా ఫ్రెండ్ ఎన్నోసార్లు చెప్పి నాకు పృథ్వీ, మా క్లోజ్ ఫ్రెండ్, కానీ నేను నమ్మలేదు. ఈ మధ్య రీసెంట్ గా ఒక 20 days తర్వాత ఎందుకు ఒకసారి వాడి చూద్దాము అని చెప్పేసి తీసుకొని ప్రొడక్ట్ వాడుతున్నాను. దానివల్ల 20 days నాకు 70-80% కొంచెం బాడీ చాలా రికవర్ అయింది. అలసట నేను మార్నింగ్ ఇంట్లో 5 o'clock వెళ్తే మళ్ళీ నైట్ 7:30, 8 o'clock మళ్ళీ ఇంటికి వస్తాను. డ్రై ఫీల్డ్ ఉంటాను కాబట్టి నాకు బాడీ అలసట ఉండడము అటువంటి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇంటికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నాను, ఎటువంటి ఇబ్బంది అనేది జరగడం లేదు. ఇదే విధంగా మా మిస్సెస్ కొంచెం గ్యాస్ అవ్వడము, దాంతోపాటు ఆమె సరిగ్గా నిద్రపోకపోవడము అట్లా ఉండడం వల్ల నేను వాడే ప్రొడక్ట్ మా మిస్సెస్ నైట్ టైంలో యూజ్ చేసి పెడుతుంటే ఆమె కూడా దాని నుంచి కొంచెం కోలుకొని కొంచెం నిద్రపోవడం అటువంటి జరుగుతుంది. నాకు కొంచెం బెటర్ దెన్ అనిపించింది. ఒక హాస్పిటల్కి వెళ్తే మా మిస్సెస్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆపరేషన్ చేయాలి, చేస్తే 2.5 lakhs దాకా సర్జరీకి అవుతుంది అని చెప్పేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ వాడినప్పుడు ఆ హెల్త్ ఇష్యూ అనేది కొంచెం కంట్రోల్లో ఉన్నట్టు అనిపించింది నాకు. దానివల్ల నేను బెటర్ అని అనుకుంటున్నాను. ఇటువంటి ప్రొడక్ట్ ఇచ్చినందుకు మా ఫ్రెండ్ పృథ్వీకి నేను ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అతనికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% సార్. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఒక ఫ్రెండ్ కోల్పోయాడు. సో అలాంటి మళ్ళీ ఎవరు కూడా కోల్పోవద్దని తన ఒక రూటీన్ అంటే ఒక ఆశ అతన్ని. సో అందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి తన ఒక డిసైడ్ చేసుకొని ఇక్కడ ఈ బెటర్ ప్రోడక్ట్ అనేది అందరికి ఇస్తున్నారు సార్. ఈ ప్రొడక్ట్ పూర్ పీపుల్స్ పెట్టేదానికంటే పూర్ పీపుల్ కొంచెం అంది బెటర్ చాలా బెటర్ అని చెప్పి ఆలోచన. 100% సార్. 100% మన సిబి సార్ కాన్సెప్ట్ అదే, మన వెంకటరావు సార్ కాన్సెప్ట్ అదే. మనందరం కూడా అదే వర్క్ లో ఉన్నాం సార్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటూ డబ్బు కూడా సంపాదిస్తున్నాం. సో మంచి రిజల్ట్ సార్. మీరు నమ్మకంతో తీసుకున్నందుకే సార్ ఈ రిజల్ట్ వచ్చింది మీకు. అదే మీరు నమ్మకపోతే సరిగా వచ్చేది కాదు. ఈ ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు కొంచెం నాకు ఇంతకుముందు లంచ్ ఏం తిన్నా కానీ కొంచెం లోపల చర్మం అనేది పన్ను కింద వచ్చేసి ఇదైపోయేది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు నాకు. ఈ ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు ఈవెన్ 20 days లో నాకు సార్. ఎన్ని రోజుల నుంచి ఉండే మీకు ఆ ప్రాబ్లం? ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా? ఇది ప్రాబ్లం దగ్గర 1 year సార్. 1 year నుంచి ఉంది. 1 year నుంచి ఉంది ప్రాబ్లం అనేది. ఓకే, మెడిసిన్ తీసుకున్నారు. 1 year నుంచి ఉంది ఈ ప్రాబ్లం. మెడిసిన్ తీసుకున్నాను కానీ కొంతవరకు రికవరీ అయింది. ఆ తర్వాత కొంచెం బాడీలో హీట్ ఉండడం వల్ల మెడిసిన్స్ బంద్ చేసేసాను. ఓకే, మెడిసిన్స్ వాడలే. తర్వాత మా ఫ్రెండ్ ప్రతి ఈ ప్రోడక్ట్ తీసుకో బాగుంటుందిరా అని చెప్పేసి మా ఫ్రెండ్ అంటే ఇక ఆయన చెప్పినా నేను నమ్మలేదు. దగ్గర 2-3 months దాకా నమ్మలేదు సార్. నేను రీసెంట్ గా ఒక 20 days తీసుకొని ప్రొడక్ట్ యూజ్ చేస్తాను. అప్పటి నుంచి కొంచెం నాకు వాడి చూడు, నచ్చకపోతే నా ప్రొడక్ట్ నాకు ఇచ్చేసారని చెప్పేసి ఒక విషయం అన్నారు. సరే అని చెప్పి చూద్దాం, నచ్చినా నచ్చపోయినా మళ్ళీ ఆయనకి ఇదేం చేయాలని చెప్పి నేను వాడి చూశాను. 100కి నాకు కొంచెం 80-90% బెటర్ అని అనిపించింది ఒక 20 days లోనే. ఓకే, గ్రేట్ సార్, గ్రేట్ సార్. మంచి రిజల్ట్ సార్ మీకు 20 days లో రావడం అంటే మీకు 1 year చిన్న ప్రాబ్లం ఒక 20 days లోనే ఇక్కడ రిమూవ్ చేసిందంటే గమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో మీ మేడంకి ఏం ప్రాబ్లం సార్? మా మిస్సెస్ కొంచెం నిద్ర వచ్చేది కదా సార్, గ్యాస్ ప్రాబ్లం ఉండేది. దాంతో పాటు ఆమెకు దగ్గరగా 3 years నుంచి సార్. 3 years నుంచి మెడిసిన్ వాడారు ఎప్పుడన్నా? ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తాం, అయినా కానీ నిద్ర వచ్చేది కాదు. ఏమైనా మత్తు టాబ్లెట్ తీసుకుంటేనే నిద్ర వచ్చేది. ఇప్పుడు వాళ్ళు హెవీ డోస్ అవుతుందని చెప్పేసి మెడిసిన్స్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నిద్ర మాత్రం కూడా ఇవ్వట్లేదు. 20% తగ్గినట్రా 50% తగ్గిందా? 20 నుంచి 30% బెటర్ సార్. 20 days లో 20 నుంచి 30% బెటర్ ఈ 20 days లోనే. 20 days లో వండర్ఫుల్ టెస్టిమనీ సార్, మంచి రిజల్ట్. సో మీరు అన్నట్టు కూడా సార్ ప్రతి ఒక్కరికి మీరు కూడా ఇవ్వండి. సో మీరు కూడా హెల్ప్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఆరోగ్యం ప్రయత్నిస్తాం సార్ కంపల్సరీగా. ఆల్ ది బెస్ట్ సార్. చెప్పేదే చెప్తాను సార్ కంపల్సరీ. వాళ్ళు
सर बहुत सारे बिजनेसेस हैं, वो बिजनेस ओपन कर लिया बट मार्केटिंग नहीं करते, तो उनको कस्टमर कैसे मिलेगा? देखिए मैं आपको एक बहुत सिंपल హలో సార్ చెప్పండి సార్ చెప్పండి.